మేడం మేడం జగదీశ్వరి అమ్మగారు ఉన్నారండి? నేను ఇప్పుడే వచ్చాను. ఉండే ఉంటారు. ఏం పని? ఫోటో ఫ్రేమ్ కట్టమనిచ్చారు, ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఓ, ఇలా ఇవ్వండి, నేను ఇస్తాను. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఫోటో ఫ్రేమా? ఏమై ఉంటుంది చూద్దాం. ముందు మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకుంటాం. ఫోటో ఇంపార్టెంట్ కదా. ఫోటో నిండుగా బ్రహ్మాండంగా ఉండాలి. అమ్మా అమ్మా, వైష్ణవి గారు వచ్చారమ్మా. వస్తున్నానమ్మా. రామ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నావు. నాకోసమా? ఎందుకంటీ? ఎల్లుండి మా శేఖర్ పుట్టినరోజు కదమ్మా. అందరికీ కొత్త బట్టలు కొనమని తారక్ చెప్పి వెళ్ళాడు. నువ్వు మాలిని శేఖర్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళాలి. శేఖర్ గారి పుట్టినరోజా? ఆయన షాపింగ్కి నేనెందుకంటీ? మీరే ఎవరైనా వెళ్ళొచ్చు కదా. తారక్ అన్నయ్య మీ సెలక్షన్ బాగుంటుందని మిమ్మల్ని తీసుకెళ్ళమని స్పెషల్ గా చెప్పాడు. ఈ కాలం ఫ్యాషన్లు నీకే బాగా తెలుస్తాయమ్మా. అవును, చేతిలో అదేమిటమ్మా? ఫోటో ఏదో ఫ్రేమ్ కట్టమని ఇచ్చారట కదా, లోపలికొస్తుంటే ఆయన ఇచ్చి వెళ్లారు. అవునా? ఏది లైవ్? మొన్న భూమి పూజ దగ్గర దిగిన ఫ్యామిలీ ఫోటో అమ్మా. అమ్మా అమ్మా, ఏది కనపడకపోయినా అదే పిలుపు. ఏం కావాలో ఒకసారి వెళ్ళి చూడమ్మా. అలాగే ఆంటీ. ఆహా, నా మనవళ్ళెంత దర్జాగా ఉన్నారో. ఇది కదా నేనిన్నాళ్ళు కోరుకున్న ఫోటో. మర్చిపోయానమ్మా మాలిని. అలాగే వరలక్ష్మి వ్రతం ఉంది కదా, దానికి కూడా బట్టలు తీసుకోండి. అలాగే నానమ్మా. చూపులే నా గుండె అంచుల్లో కుంచెలానిదే బొమ్మ గీస్తున్నాయే. పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే. కొంచెమైనా ఇష్టమేనా అడుగుతుందే మౌనంగా నా. వద్దు శేఖర్ గారు, మళ్ళీ ఢీ కొట్టొద్దు. కొట్టకపోతే ఎటా బుల్లెమ్మా, నీ కొమ్ములు వస్తాయి కదా. అమ్మో, తల తిరగడం ఖాయం. నువ్వు వెళ్ళే దారులలో చిరుగాలికి పరిమళమే, అది నన్నే కమ్మేస్తూ ఉందే. నా కంటి రెప్పలలో పునుకులకిగ కలవరమే, ఇది నన్నే వేధిస్తూ ఉందే. నిసినలా విసురుతూ శశినువై మెరవగా మనసులో పదనిసే ముసుగే తీసేనా. ఇరువురం
ఒకరిగా జతపడే తీరుగా మన కథే మలుపునే కోరేనా. అయిపోయింది కదా బుల్లెమ్మా. దీనికి నువ్వు ఇటు భయపడితే ఏటో చెప్పు. నా 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 బుల్లెమ్మా, ఇంతకీ నీకు నొప్పేం పెద్దగా లేదు కదా? ఏంటబ్బా ఇంత మార్పు? నొప్పి కూడా తెలియకుండా కొట్టాడే. అన్నయ్య త్వరగా రా, వెళ్ళాలి. చెల్లెమ్మా వస్తున్నావు. చూసినావా పిలుస్తుంది. పద మనం షాపుకు పోయి బట్టలు కొనుక్కుందాం. పద రా బుల్లెమ్మా రా. గుడ్ మార్నింగ్ రేఖాదేవి గారు. గుడ్ మార్నింగ్. ఏంటి మహిళా మండలి లీడర్స్ ఇలా వచ్చారు? కూర్చోండి. ఈ పోస్టులు నీ సపోర్ట్ వల్ల వచ్చినవే కదా రేఖ. సర్లే కానీ వచ్చిన పనేంటో చెప్పండి. ఈ సంవత్సరం బెస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రమోటర్ అవార్డ్ ఎంపీ గారి చేతుల మీదుగా నువ్వు అందుకోవాలి కదా. ఆ విషయం గుర్తు చేసి పర్సనల్ గా ఇన్వైట్ చేసి వెళ్దామని వచ్చాం. బాగుంది. ప్రోగ్రాం ఎన్ని గంటలకి? 5:30కి. ఓకే, తప్పకుండా వస్తాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది రేఖ. నువ్విలాంటి అవార్డులు ఇంకా ఇంకా అందుకుని మహిళా లోకానికే మణిపూసలా నిలవాలి. త్వరలోనే స్త్రీ శక్తి పురస్కారం కూడా అందుకోవాలి రేఖ. తప్పకుండా అందుకుంటాను. సరే వస్తాం రేఖ. సరే. వైశ్య సలహా అయితే ఇచ్చింది, ఇంప్లిమెంట్ చేద్దామంటే అసలు తారక్ గారు ఇంతవరకు రాలేదే, ఎలా? వీళ్ళెవరు? సార్ ఎవరండి మీరు? రిసార్ట్ ఓనర్ ఎక్కడ? మీరెవరండి? ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. కమాన్. సార్ ఆగండి, ఎక్కడికండి అలా వెళ్తున్నారు? మీ ఫుడ్ ఐటమ్స్ స్టోర్స్ చెక్ చేయాలి. మా ఓనర్ గారి పర్మిషన్ తీసుకున్నారా? మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. రిసార్ట్ నడవాలంటే మీరే మా పర్మిషన్ తీసుకోవాలి. కమాన్. హలో సార్. నేను వెళ్ళి లోపల చెక్ చేస్తాను, మీరు ఇక్కడ చెక్ చేయండి. ఓకే సార్. ఒకసారి తారక్ గారికి ఫోన్ చేయండి. అలాగే. తారక్ ఫోన్ కలవట్లేదండి. ఇప్పుడు ఎలా అండి? అత్తయ్య గారికి విషయం చెప్పమని మూర్తి గారికి కాల్ చేస్తాను. హలో మూర్తి గారు. సార్, అలాగే సార్. ఓకే. మూర్తి గారితో చెప్పారా? చెప్పాను. అత్తయ్య గారితో మాట్లాడతారు. పదండి. పదండి. వీటన్నిటిని కలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. బుల్లెమ్మా ఎంత పెద్దగా ఉంది షాపు. అదిగో
జెంట్స్ సెక్షన్ అక్కడ ఉంది, వెళ్దామా? శేఖర్ గారు రండి. పదండి. మంచి షర్ట్స్ చూపించండి. ఓకే మేడం. ఇంతకన్నా మంచి షర్ట్స్ లేవా? కొంచెం కాస్ట్లీలో ఉన్నాయి మేడం. కాస్ట్ గురించి మేము అడిగామా? ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు, అవే చూపించండి. అలాగే మేడం. అనయ్య, అనయ్య, ఏంది చెల్లమ్మా? ఇలారా. వస్తున్నానమ్మా. ఈ షర్ట్ ఎలా ఉంది? శేఖర్ గారు, ఇది బాగుంది కదా? చెప్పన్నయ్యా, ఆలోచిస్తున్నావెందుకు? ఇది బాగుందమ్మా. కానీ ఇది ఇది ఇంకా బాగుంది చెల్లమ్మా. అన్నయ్య మనసులో ఏదో ఉంది, అదేంటో కనిపెట్టాలి. బాగుంది సరే, మీకు సెట్ అవుతుందో లేదో ఒకసారి ట్రై చేయండి. అటాగే ఉండు, ఇక్కడే చేస్తే పోలా? ఇక్కడేనా? మరే అలా వెళ్ళి ట్రయల్ రూమ్ లో వేసుకోండి. బులేమా, నాకు అర్థం కాలా. ఏ రూమో? ట్రయల్ రూమ్ ఉంది, అదిగో అక్కడుంది చూడండి. ఓ, ఆగదురానా? ఇప్పుడే పోయి మార్చుకుని వస్తా, సరేనా? మీరు చూస్తూ ఉండండి. బులేమా, ఇదే కదా? అట్నే. మేడం 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 మీరు అర్జెంటుగా రెస్టారెంట్కి రావాలి మేడం. రెస్టారెంట్కా? దేనికి? ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేస్తున్నారంట మేడం. చేసుకొని మనం ప్రతి విషయంలో చాలా జెన్యూన్ గా ఉంటాం కదా, మనకేంటి భయం? అశోక్ గారు ఫోన్ చేసి మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు మేడం. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఏమో, వెళ్ళడం మంచిది కదా మేడం. సరే పద రండి. ఏంటండి, ఏం చేస్తున్నారు? మేమేం చేస్తున్నామన్నది కాదు, ముందు మీరు వీటికి ఏం సమాధానం చెప్తారు? డేట్ ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ప్రొడక్ట్స్ ని ఎందుకు వాడుతున్నారు? డేట్ ఎక్స్పైర్ అయిపోయిందా? చీప్గా వస్తాయనా, లేకపోతే కస్టమర్ల ప్రాణాలకి మీ దృష్టిలో విలువ లేదా? ఇలాంటి వాడడం ఎంత నేరమో తెలుసా మీకు? ఇవన్నీ ప్యాక్ చేసి మన కారులో పెట్టండి. ఎస్ సార్. మేడం, మీరు కూడా రండి, వచ్చి వెహికల్ ఎక్కండి.
ఏంటి నేనొచ్చి వెహికల్ ఎక్కాలా? మరి మీకోసం స్పెషల్ ఫ్లైట్ ఏమైనా ఏర్పాటు చేయాలా? వెహికల్ అనగానే చీప్గా అనుకోకండి, అది కూడా గవర్నమెంట్ వెహికలే. వెహికల్ ఏదైనా నాకు అనవసరం. నేను రావాల్సిన అవసరం ఏంటి? నేనెవరు, ఈ రిసార్ట్ రెప్యుటేషన్ ఏంటో తెలిసే మాట్లాడుతున్నారా? రేఖాదేవి, ది గ్రేట్ మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ గంగోత్రి రిసార్ట్స్ అని మాకు బాగా తెలుసు. కానీ ఈ ప్యాకెట్స్ చూశాక మీరెంత చీపో అర్థమైంది. ఆఫీసర్, అరవద్దు మేడం, మీరు మాతో పాటు ఆఫీస్కి రావాలి. ప్రోడక్ట్ శాంపిల్స్ మీ ప్రెజెన్స్లోనే సీల్ చేయాలి. మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, కేసు ఫైల్ చేయాలి. కేసా? ఎస్. రాకపోతే? మా డ్యూటీకి కోఆపరేట్ చేస్తే మీకే మంచిది మేడం. చేయకపోతే? ఆఫీసర్, ఏసీపీ గారికి ఫోన్ చేసి ఫోర్స్ని పంపమని చెప్పండి. మీడియాని కూడా పిలిపించండి. ఎస్ సార్. చూడండి మేడం, మేనేజింగ్ పార్ట్నర్గా ప్రాఫిట్స్ ఒక్కటే చూసుకుంటే సరిపోదు. ప్రజల ప్రాణాల గురించి కూడా బాధ్యత తీసుకోవాలి. ఏంటి ఏంటి మీడియా అని నన్ను బెదిరిస్తున్నారా? మూర్తి, మేడం. మినిస్టర్ గారికి ఫోన్ చేయి. అలాగే మేడం. రీచ్ అవ్వట్లేదు మేడం. ఆరోగ్య మంత్రి గారు అమెరికాలో ఉన్నారు. సివిల్ సప్లై మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు ఢిల్లీ ప్లీనరీలో ఉన్నారు. మేడం, ఎవరి ఇన్ఫ్లుయెన్స్లు నా మీద పనిచేయవు. ఇన్ఫ్లుయెన్స్కి భయపడితే జనాల ప్రాణాలు కాపాడలేం. ఆఫీసర్స్, ఏసీపీ గారికి ఫోన్ చేయండి. ఓకే సార్. సాయంత్రం అవార్డ్ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు పోలీసులు మీడియా వస్తే నా పరువు గంగ పాలవుతుంది. ఈ ఆఫీసర్ ఎవరో మొండి ఘట్టంలా ఉన్నాడు. అశోక్, అత్తయ్య. తారక్కి ఫోన్ చేసావా? చేశాను అత్తయ్య, కలవట్లేదు. నేను ట్రై చేస్తూనే ఉన్నాను మేడం. రింగ్ అవుతోంది, కట్ అవుతోంది. మేడం, ఏంటండి అలా వచ్చి ఇలా రండి పదండి అంటారు? ఒక 2 days టైం ఇవ్వండి. తప్పెక్కడ జరిగిందో, ఎలా జరిగిందో విచారించి వివరిస్తాం. ఓపెన్గా కళ్ళెదుటే కనబడుతుంటే విచారించేది వివరించేది ఏంటండి? మీరుగా వస్తారా, మమ్మల్ని తీసుకెళ్ళమంటారా? నాకన్నా సాడిస్ట్లా ఉన్నాడే. ఇప్పుడు ఆంటీని వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్తారా? ఛ, అలా తీసుకువెళ్తే ఆంటీ పరువేం కావాలి? వైశ్యకి ఫోన్. ఇప్పుడు ఏం చేయాలి? కనీసం వైశ్య ఫోన్ లిఫ్ట్ చేసినా ఏదో ఒక ఐడియా ఇచ్చేది. వైశ్య ఫోన్ లిఫ్ట్ చేయవే. ఎక్కడ పెట్టాలి దీన్ని? లిల్లీ, ఏంటిది? ఈ దాగుడు మూతలు ఎన్నాళ్ళు? 4 రోజుల నుండి నువ్వు కనపడకపోతే పిచ్చోళ్ళ తిరుగుతున్నాను.